ఉంటే అడిగాలి ఉంటే నాకే ఇస్తుంది ఎట్లనైతుంది అంత. అందుకే ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఇక్కడ దుబ్బాక నియోజకవర్గం ప్రజలందరూ లేరు ఇక్కడ, కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ కొంతమంది దుకాణదారులు, వ్యాపారస్తులు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొంతమంది ప్రజలు, మీరు చెప్పే ప్రయత్నం చెయ్యండి, ఆలోచన చెయ్యండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీకి 50,000 ఇస్తే దుబ్బాక ప్రజలకు వచ్చే నష్టమేం లేదు కదా. ఇప్పుడైతే ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ డివైడర్ కూడా ముత్యంరెడ్డి గారు ఇప్పించారు, డౌట్ ఏమలేదు, కేసీఆర్ ఇప్పించండి అది. కాబట్టి ఎప్పటికీ ఇలానే ఉంటాడు క్యాండిడేట్. డౌట్ తీయకుండా మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇలానే ఉంటాడు. నో చేంజ్ ఏముండదు. ఇక నేను చెప్తున్నా, ఎప్పటి ఇలానే ఉంటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. ఆయన ఇలానే ఇప్పుడున్నాయి. ఓకే, అయితే ఆయన ఏమో అఫీషియల్ ఎమ్మెల్యే, ఈయన అన్అఫీషియల్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి ఈయన పక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాస్ మనిషిలో ఆదిపెట్టుకోండి మీరు. ఇక ఈ జిల్లాలో దామోదర్ గారు, రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈయనకేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఈయనకి 50,000 ఇస్తేనే మీకు మీరు గాలి ఉంచుతారా, తీస్తారా, తుపాకుల చేతులు ఉంది. ఇక అందుకే నేను ఏమంటున్నాంటే, ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, ఆ కొంతమంది వ్యాపారస్తులు, ప్రజలందరూ కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేసుకొని ఈయన ఒక 50,000 మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ నీలమ్మదికి ఇస్తే మన ఎంపీ గెలిచిపోతాడు. ఇక్కడ పక్క ఈ 100% పక్క ఫరక్ రానియకుండా ఇదంతా. ఒక్క సెకండ్. సరే, లోకల్ గా ఏమైనా ఇష్యూలు ఉంటే చెప్పండి, నేను స్పందిస్తాం. ఆర్టీఓ డివిజన్ కావాలని శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అంటే ఆర్టీఓ, అదే కదా ఆర్టీఓ కావాలి. ఇన్ని ఆర్టీఓలు వచ్చినాక ఇదేం తక్కువ మనకు. రేపు కోడ్ అయిపోయినాక నేను శ్రీనివాస్ రెడ్డిని తీసుకుపోయి, ఇది కూడా ఆయన ముఖ్యమంత్రి గారు పోతుంది నోటీకి. కానీ 50,000 మెజార్టీ వస్తేనే నేనిచ్చే ప్రతి వాగ్దానానికి నేను మళ్ళీ చెప్తున్నా తప్పనుందిగా. నేను మాట నిలబెట్టుకోవాలంటే మీరు 50,000 మెజార్టీ బీఆర్ఎస్ మీద ఇవ్వాలి నాకు, అంతే. లేకపోతే చెల్లు నా ఇప్పుడు మీరు నన్ను అడగలేరు. 5 ఏళ్ళు మీకు వేస్ట్ అయిపోతుంది. 5 ఏళ్ళు మీకు వేస్ట్ అవుతుంది. 5 ఏళ్ళు వేస్ట్ చేసుకోకండి అని దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అందరూ కూడా కోరుతున్నా. ఖచ్చితంగా ఈ మాట అయితే. ఇక బీజేపీల సంగతి చెప్తా.
ఏం చక్కనోడని బీజేపీకి ఇస్తారా ఓట్లు దుబాకోళ్ళు? ఏదని ఎవరు అన్నారు, ఎవరో నాకు అని ఎవరో అంటున్నారు మొన్న ఒకసారి. లేదు వద్దులేదు సంగతి. అయితే ఆయన బీజేపీ ఆయన ఈ ఊరు వస్తానా అంటే ఈ నియోజకవర్గమా? ఆయన బయట ఏం చెప్తున్నాడంటే నా నియోజకవర్గము వాళ్ళందరూ వన్ సైడ్ నాకు ఓట్లు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నాడు. పోనీ 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే గెలిపించారు కదా అందరినీ, ఏదో 3 ఏళ్ళలో ఏమైనా ఉర్రగొచ్చింది పోనీ మీకు? ఇది కూడా తుపాకులు ఆలోచన చేయకపోతే ఎట్లా? ఒకటి దేనికోసం అది? నేనేమంటున్నాంటే దుబ్బాక ప్రజలందరితోటి మీరు కూడా మన నాయకులు కార్యకర్తలు కూడా మన ఊర్లలో పోయి చెప్పండి. ఇప్పుడు ఊరోడే సంసారం చేస్తుండే ఏమన్నా ఆయన భార్య పిల్లలు ఏమన్నా ఉన్నారా? ఉంటే ఊరోడు ఎక్కడ పెట్టుండి సంసారం ఏమో పడేచ్చర్లా. మాట చెప్తున్నా. నేనేమంటున్నాంటే శ్రీరామచంద్రుడు భగవానికి నేను 40 ఏళ్ళ నుంచి సీతారామ కళ్యాణం చేస్తాను. నేను సంగారెడ్ల వీళ్ళు ఒక్కరోజు గుడికి పోయి కొబ్బరికాయ కొట్టారు వీళ్ళు. మీరు చెయ్యరా శ్రీరామరావు కళ్యాణం? దేవుని మొక్కరా మీరంతా? ఈ బీజేపీలో మొక్తారా దేవుణ్ణి? అసలు పరిసరం ఎట్లా ఇబ్బంది అయిపోయిందంటే శ్రీరామచంద్రుని ఇప్పుడు మొక్కాలంటే దేవుడు ఆయన అని దేవుడు కూడా మొక్కకుండా చేసేస్తున్నారు బీజేపీలు. ఇది ఏమన్యాయమా ఇదంతా? నేనేమంటున్నంటే అవును ఒక మాట, బీజేపీకి ఓట్లు వేస్తే మొన్నటిదాకా కేంద్రంలో 10 ఏళ్ళు ఎవరు బీజేపీ ఉంది కదా, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు కదా, ఈయన సెంట్రల్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నాడు కదా. ఎప్పుడైనా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థి దుబ్బాకకొచ్చి సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి మీకు రూపాయి ఖర్చు పెట్టిందా? మరి ఎందుకు ఓట్లేస్తున్నారు దుబ్బాకలు? సేటు గడియారం సేటుని అడుగుతున్నా. ఇప్పుడు నేను చూసిన ఎలక్షన్ అప్పుడు చూసిన అందరు ఫ్రీగా ఉన్నారా? రైట్, ఫ్రీగా మాట్లాడుకుందాం అందరం. జోష్ తెస్తా నాకు చేసే మాట. నేను ఈ పోలీసుల పంచాయతీ ఒకటి, కొందరు పోలీసులు ఈ మధ్య పోలీసుల సుర్రు మాట్లాడుతుంది లోపల నా మీద. నేను ఏగో మంచి మంచి ఎస్పీలనే వంగబెట్టి వచ్చిన నేను బేఫికర్ను. వీళ్ళకు బెదిరింపులకు పోయేటోని కాదు నా సంగతి తెల్లది. వీళ్ళకి ఇప్పటికి పోలీసు వాళ్ళకు ఏం లేని కాలంలో కొట్లాడొచ్చినోని కానీ విన్నారా? ఏం చేయలేరు. జగ్గారెడ్డి న్యాజ్ పెట్టుకోండి. నేను నా జోలికి వస్తే ఇంకా డేంజర్. నేను మరి ఇంకా అయితే ఇలాంటి చెప్తా. ఈ ఎలక్షన్లో ఒక తమాషా జరుగుతున్నది. కొంతమంది పోలీసు వాళ్ళు క్యాండిడేట్లు అండర్స్టాండింగ్ అవుతున్నట్టున్నారు. వీళ్ళు పోయి దాడి చేయడము, వాళ్ళు వీళ్ళని అటాక్ చేయడము, సోషల్ మీడియాలో వైరల్ చేయడము.
అర్థమైందా? లేకపోతే మీరు కూడా పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని కొట్టిపించుకోండి మీరు కూడా. ఇవన్నీ వాస్తవాలే. విన్నారా? గతంలో పోలీసులు నాకు తెలుసు, దుబ్బాక సిద్దిపేట ఏరియాలో బాగా పోలీసు కొంత అధికారులు ఒకరిద్దరు సీఎలు బాగా సతాయించారు మిమ్మల్ని. అవునా కదా? రాత్రి కూడా తీసుకొని పోయి కూర్చుని పెట్టుడు ఇదే కదా వాళ్ళు చేసింది. ఆ కొందరు పోలీస్ అధికారులు లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు అంత ధైర్యం ఎక్కడిది ఉందా? ఆ ధైర్యం ఉందా వాళ్ళకు? అంత దమ్ముందా? అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి దమ్ముంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది. ఎవరికి చంకేది కాదు ఈ బ్లడ్ కాంగ్రెస్ పార్టీది. వినరా? ఈ 4.5 ఏళ్ళు ఏ పోలీసు వాడు మేము నన్ను ముట్టుకోండి, బేఫికర్ ఉన్నాడు. ఓకేనా? ఇది గ్యారంటీ ఇస్తున్నాం మీకు. ఇక ఈ 5 ఏళ్ళు మన పవర్లు ఉంటాం, ఇంకొక 5 ఏళ్ళు మన పవర్లు ఉంటాం. కానీ టిఆర్ఎస్ లో తీరు వాని కొరకు, వీని గుచ్చు, వీనికి గీకు, ఇది మనం చెప్పం. పోలీసుల పని పోలీసులు చేసుకోవాలి, ప్రజల పని ప్రజలు చేసుకోవాలి, నాయకుల పని నాయకులు చేసుకోవాలి. మన కాంగ్రెస్, మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సాంప్రదాయం కాదు. విన్నారా? కాబట్టి ఈ 4.5 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు మనం గవర్నమెంట్ ఉండడానికి మేము అప్పటికి మన ప్రజలు ఎట్లా ఒప్పియాలో మళ్ళీ ఒప్పించుకుందాం. మన గవర్నమెంట్ లో పోలీసులతో హరాస్మెంట్ ఎవరికి ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మన గవర్నమెంట్ కాదని ఉండటానికి కొట్టకుండా మళ్ళా. అర్థమైందా? నేను కుటుంబం చెప్తానే, మన జోలికి రావద్దు, వస్తే వదలొద్దు. ఓకే? ఇంతకుముందు మీరు దరఖాస్తులు ఇస్తే పోలీసులు స్పందించకూడదు మీకు, ఇప్పుడు మీకు స్పందిస్తారు పక్క. ఓకేనా? లేదా